హలో ఫ్రెండ్స్! ఈరోజు కూడా మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చాను. అసలైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఒక చిన్న గ్రామం. ఆహ్లాదకరమైన ప్రకృతి ముచ్చటగా కనిపించే పచ్చని కొండల మధ్య ఉంది. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక వృద్ధుడు తన మనవడు అరవింద్‌తో కలిసి జీవిస్తూ ఉండేవాడు. రామయ్య తన కష్టాజీతంతో మట్టి గోడలతో తయారు చేసిన చిన్న ఇంట్లో చాలా సంతోషంగా జీవితం కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే అరవింద్ చిన్న వయసులోనే పెద్ద కలలతో నిండిపోయి గ్రామంలోని ధనవంతుల ఇళ్ళను చూసి ఆవేదనతో ఇలా వాళ్ళ తాతగారిని ప్రశ్నించాడు. అరవింద్ పక్కనే ఉండే పెద్ద ఇళ్ళను, ఆ ఇంటి వారి ఆస్తి, ధనం చూసి ఆశ్చర్యపోతూ, మనం వాళ్ళలా ఎందుకుండలేం? మనం ధనవంతులై సంతోషంగా జీవించగలమా అని తరచుగా తన తాతను అడిగేవాడు. అతనిలో ఉన్న ఆ ప్రశ్నలు ఓ రోజు రామయ్యను ప్రశాంతంగా నవ్వుకునేలా చేశాయి. రామయ్య అరవింద్‌ని చూసి ప్రేమతో ఇలా అన్నాడు. "నువ్వు ఈ ప్రశ్నకి సమాధానం రేపు తెలుసుకుంటావు. అది కొండపై ఉంది" అని చెప్పాడు. మరుసటి రోజు ఉదయాన్నే రామయ్య మరియు అరవింద్ ఒక గమ్యం లేకుండా కేవలం తన తాత చెప్పిన మాట నమ్మి కొండపైకి ప్రయాణం మొదలుపెట్టాడు. మార్గం చాలా చల్లగా పచ్చటి చెట్ల మధ్య అద్భుతంగా కనిపించింది. కానీ ఆ తాత ఏం చూపించబోతున్నాడో అరవింద్‌కి అర్థం కాలేదు. కొంతసేపటికి వారు కొండ శిఖరానికి చేరుకున్నారు. ఆ దృశ్యం అద్భుతంగా ప్రపంచాన్ని మొత్తం స్వచ్ఛంగా చూపించింది. గ్రామం కింద పచ్చని తోటలతో మెరిసిపోతూ ఆకాశం కాంతితో ప్రకాశించింది. అరవింద్ ఆ అందాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు రామయ్య తన మనవడికి దగ్గరగా తీసుకొని అన్నాడు, "చూడు అరవింద్, ఈ ప్రపంచంలో నిజమైన సంతోషం ఇక్కడే ఉంది. ఆస్తి లేదా గోల్డ్‌లో కాదు. ఈ ప్రకృతి అందంలో ప్రశాంతత కూడి ఉంది" అని చెప్పాడు. ఈ మాటలు విన్న తర్వాత అరవింద్ మనసులో కొత్త ఆలోచన వికసించింది. తాత చెప్పిన ప్రకారం ధనం కన్నా జీవితం అందించే చిన్న చిన్న సంతోషాలు అతని మనసులోకి వచ్చినప్పుడు, అప్పుడు అతడు ఆ ఆనందాన్ని అర్థం తెలుసుకున్నాడు. అతడు తన తాతతో పక్కనే నిలబడి ఆ ప్రకృతి అందాన్ని గమనించాడు. సంతోషం అనేది మనం కొనే వస్తువులో, మనం వేసుకునే డ్రెస్‌లో కానీ, మన చుట్టూ ఉండే వాళ్ళలో కాదు. అది మన మనసులో సృష్టించుకోవాల్సిన బహుమతి అని తెలుసుకున్నాడు. ఇది ఒక చిన్న కథ. కానీ దీని అర్థం చాలా గొప్పది. రామయ్య తన మనవడికి నిజమైన సంతోషం మనం ఎలా అనుభవించాలో చూపిచ్చాడు. జీవితం అందించే ప్రతి చిన్న ఆనంద క్షణాన్ని ఆస్వాదించగలిగితే మనసుకు ప్రశాంతత వస్తుంది. అరవింద్ తన జీవితంలో ఈ గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాడు. థ్యాంక్ యూ.